విలేజ్లో ఎలా ఉంటుందంటే ఇంకెక్కువ సార్. ఇప్పుడు సిటీలో మనం ఇగ్నోర్ చేసేస్తాం, పక్కనోడు మన గురించి ఏదనుకున్నా మనం పట్టించుకో. కానీ విలేజ్లో అలా కాదు, చాలా రకాలుగా సార్. ఎక్కడ పడితే అక్కడ మాటలంటాలు ఇష్టం వచ్చినట్టు. ఇన్ని జరిగాక నేనేమనుకున్నానంటే చనిపోతాడు అనుకున్నాను. ఇదంతా అయిపోయింది. ఆయన స్టాండర్డ్ ఉన్నాడు సార్. ఎన్ని నేర్చుకోవస్తారు మన ఆయన గురించి. ఆయన ఎప్పుడు మళ్ళీ సంతోషంగా ఉంటాడు, దేవుడికి పూజలు చేస్తాడు, వ్యవసాయం చేసుకుంటాడు, ఆయన నమ్ముకుంటాడు, ఒకళ్ళ మోసం చేయడు. మన కూలికి వచ్చినా కానీ వాళ్ళందరూ మంచి ట్రీట్ చేస్తాడు, వాళ్ళకి ఆన్ టైం డబ్బులు ఇస్తాడు, అప్పు తెచ్చైనా సరే. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న నాకు చాలా ఇన్స్పైరింగ్ సార్ ఆయన ఈ రోజు కూడా. అయితే అదంతా అయిపోయిన కొంతకాలానికి ఇంకేం డిసైడ్ అయ్యారంటే ఈ అబ్బాయిలు ఇలాగా వీడికి ఇంకో స్టంట్ ఇవ్వాలి మనం అని చెప్పి అనుకున్నారు. వాళ్ళ సొంత ఇంట్లోనే దొంగతనం చేశారు వీళ్ళు. ఈ అబ్బాయి వాళ్ళు ఎవరైతే వడ్డీకి ఇచ్చిన డబ్బులు ఉన్నాయో, మీకు వడ్డీకి ఇచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారు. అంటే ఒక చిత్రీకరించారనమాట. ఆయన మా ఇంట్లో దొంగతనం చేశాడు, బంగారం పోయింది అంటే ఆ ఫార్మర్ అని ఆయన మీద వేద్దామని ప్లాన్ వేశారు. కానీ ఏం జరిగిందంటే కొంతకాలానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు. అయ్యో మా ఇంట్లో బంగారం పోయింది, డబ్బులు పోయాయి, మాకు ఆయన మీద డౌట్ ఉంది అని చెప్పి కేసు వేసేసారు, పోలీస్ కేసు.